ఆర్ఆర్‌బీ అండ్ ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్‌ని క్రాక్ చేయడం కష్టంగా ఉందా? అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే కంపల్సరీగా చూడండి. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు కంపల్సరీ గౌట్ జాబ్ అయితే కొట్టగలరని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. దానికి నా దగ్గర 5 సీక్రెట్ స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌కైతే మెయిన్‌గా మనకు కావాల్సినవి ఏంటంటే కన్సిస్టెన్సీ మోర్ ఇంపార్టెంట్. డైలీ మీరు సేమ్ టైమ్ టేబుల్ ఫాలో అవ్వడం లాంటివైతే చేయాలి. మంచి బుక్స్ కలెక్ట్ చేసుకోవడం అలాంటివి చేస్తూ మీరు ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌కైతే మంచి మార్క్స్‌తో క్రాక్ చేయగలరు. నేను కూడా స్టార్టింగ్‌లో ప్రిపరేషన్ చేస్తూ చాలా మిస్టేక్స్ చేసేదాన్ని. అందుకే కావచ్చు నాకు ఇప్పటి వరకు ఆర్ఆర్‌బీ జాబ్ అనేది రాలేదు. కానీ ట్రై చేస్తూ చేస్తూ నా మిస్టేక్స్ అనేవి ఏవో నేను తెలుసుకున్నా. ఇప్పుడైతే చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నా. రాస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా. కాబట్టి నేను ఫాలో అయ్యే కొన్ని 5 సీక్రెట్ స్ట్రాటజీస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ సీక్రెట్ స్ట్రాటజీస్ చూసే ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 1 స్ట్రాటజీ, ముందుగా మీరు సిలబస్‌ని క్లారిటీగా తెలుసుకోండి. ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి, ఏమేం సిలబస్ ఉన్నాయి, ఏమేమి ఎలా చదవాలి, దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ముందుగా తెలుసుకోండి. ఫస్ట్ మంచి బుక్స్ కలెక్ట్ చేసుకోండి. అవి బుక్ స్టోర్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. నేను కొన్ని బుక్స్ మీకు సజెస్ట్ చేయాలా? కావాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను చదివే బుక్స్ కూడా సజెస్ట్ చేస్తాను. నంబర్ 1లో మంచి సిలబస్ అయితే అర్థం చేసుకొని బుక్స్ అయితే కొనుక్కోండి. నెక్స్ట్, మీకు ఏ ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంటో వాటిని టిక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వాటిని క్లారిటీగా చదువుకోండి. వాటిని క్లారిటీగా చదివితేనే కదా మీరు ఎగ్జామ్స్లో పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలరు. కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గానైతే చదువుకోండి. నెక్స్ట్, ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయండి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే మనకి ప్యాటర్న్ ఎలా ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ ఏ టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్, రిపీటెడ్ క్వశ్చన్స్, ఏ ఏ టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేవి మనకు తెలుస్తాయి. కాబట్టి ఫస్ట్ అయితే ప్రీవియస్ పేపర్స్ కలెక్ట్ చేసుకొని వాటిని అయితే అనలైజ్ చేయండి. స్ట్రాటజీ నంబర్ 2, స్మార్ట్ టైం టేబుల్. ఇదైతే ఇంకా ఇంపార్టెంట్. మీరు ఒక మంచి టైం టేబుల్ చేసుకుంటేనే కదా అండి మీకు ఎలా ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అనేది కొంచెం ఐడియా అనేది వస్తుంది. అవునా కాదా? సో ఫస్ట్ మంచి స్మార్ట్ టైం టేబుల్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ 5 వరకైతే మార్నింగ్ లేవండి. లేచాక రీజనింగ్ ఆర్ అర్థమెటిక్ ఈ రెండిట్లోనైతే ఏదో ఒకటి చదవండి. ఎందుకంటే మార్నింగ్ మన బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నైట్ మొత్తం పడుకొని ఉంటాం కదా! బ్రెయిన్‌కి రెస్ట్ దొరుకుతుంది కాబట్టి మార్నింగ్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. లేచిన వెంటనే ఒక 20 మినిట్స్ అయితే ఫోన్‌ని అస్సలు చూడకండి. ఫోన్‌ని పక్కన పెట్టేసి లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి బుక్‌నైతే తీసుకొని కొన్ని ఎక్కువ కాకపోయినా ఒక 10, 15 ప్రాబ్లమ్స్ అయితే మీరు చేయడానికైతే ట్రై చేయండి. ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ. అర్థమెటిక్ రీజనింగ్‌లో ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటేనే మనం క్రాక్ చేయగలుగుతాం. అర్థమెటిక్ అనేది చాలా టఫ్ అనిపిస్తుంది. కానీ ట్రై చేస్తే ఈజీనే. అర్థమవుతుందా? రీజనింగ్ అయితే ఈజీగానే ఉంటుంది. దాని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఆఫ్టర్‌నూన్ జీఎస్ అలా చూస్ చేసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ మనకి కొంచెం బెటర్ మూడ్ ఉంటుంది. మార్నింగ్ ఉన్నంత ఫ్రెష్ ఉండకపోయినా బెటర్ మూడ్ ఉంటుంది కాబట్టి జీఎస్, హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అలాంటి సబ్జెక్ట్స్ అయితే చదవడానికి ట్రై చేయండి. ఇదంతా జరిగిన తర్వాత మీరు ఏమేం మార్నింగ్ నుంచి చదువుతున్నారో వాటన్నింటిని నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్
అంతే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే రివిజన్ కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే మీ బ్రెయిన్ ఒకసారి చదివితే ఇదయ్యేంత కంప్యూటర్ మైండ్ అయితే కాదు కదా! కాబట్టి మీరు మార్నింగ్ నుంచి చదివారో దాన్ని కొంచెం రివిజన్ అయితే చేసుకోండి. తర్వాత స్ట్రాటజీ నంబర్ 4 రివిజన్ టెక్నిక్. మీరు 1 వీక్‌లో చదివిన దాన్ని మొత్తం ఒకరోజు రివిజన్ చేయండి. ఆ రోజు కొత్త టాపిక్స్ ఏవి చదువుకోకండి. మీరు ఆ 1 వీక్ మొత్తంలో ఏ టాపిక్స్ కవర్ చేశారు, ఏవేవి టాపిక్స్ ప్రాక్టీస్ చేశారు అర్థమెటిక్ లేదా రీజనింగ్‌లో, వాటన్నింటిని ఒక్కరోజు చూసుకోండి. అంటే ఏవేవి ఎలా ఉన్నాయి. దానివల్ల మీ మైండ్‌కి అది రివిజన్ అయ్యి పర్మనెంట్ బ్రెయిన్‌లో సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. అందుకని రివిజన్ అయితే చేసుకోండి. ఆ ఒక్కరోజు మాత్రమే ఏ కొత్త టాపిక్స్ చదవద్దు. స్ట్రాటజీ నంబర్ 5 కన్సిస్టెన్సీ మైండ్ సెట్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఫస్ట్‌లోనే చెప్పాను కదా వీడియో బిగినింగ్‌లో. కన్సిస్టెన్సీ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఈరోజు చదివి 2, 3 డేస్ అయిన తర్వాత ఇంకోటి చదువుతాలే, ఆ తర్వాత చదవచ్చులే అంటూనైతే టైం పాస్ మాత్రం చేయకండి. అలా చేస్తే మీరు ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ కాదు కదా, ఏ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయలేరు. కాబట్టి కన్సిస్టెన్సీ ఫాలో అవ్వండి. ఈరోజు చదివారా, రేపు ఈరోజు ఈ టాపిక్ కంపల్సరీ నేను ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని ఒక చిన్న గోల్ పెట్టుకోండి. పెద్ద గోల్ అనేది చిన్న చిన్న స్టెప్స్తోనే కదా ఆ పెద్ద గోల్కి చేరుకోగలం. కాబట్టి సిలబస్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, చిన్న చిన్న టాపిక్స్ని ఫస్ట్ తీసుకొని వాటిని సాల్వ్ చేసి టార్గెట్ పెట్టుకోండి. నేను ఈరోజు ఎలాగైనా ఈ 10 ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేయాలి, నా మైండ్కి దాన్ని పర్ఫెక్ట్ చేయాలి అని అయితే ఒక గోల్ని పెట్టుకోండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడే మిస్టేక్స్ చేశా. అంటే ఒకరోజు ఒక సబ్జెక్ట్ చదివేదాన్ని, ఇంకో రోజు ఇంకో సబ్జెక్ట్ చదివేదాన్ని. అలా నా మైండ్ డైవర్ట్ అయ్యేది, ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. అందుకే నేను ఇప్పటివరకు గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేయలేదు. కానీ ఇప్పుడు బాగానే ఫాలో అవుతున్నా. మీరు అప్లై చేశారా? చేస్తే కామెంట్ చేయండి. నేను ఇంకా వీడియోస్లో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటా. ఏ యావరేజ్ స్టూడెంట్ అయినా ఈ స్ట్రాటజీస్ ఫాలో అయితే టాపర్ కాదు కదా, గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేసి తీరుతాడు. నేను కూడా ఫాలో అవుతున్నా. నేను మోస్ట్లీ అంటే కొంచెం బెటరే, ఇంటెలిజెంటే, కాకపోతే అది కన్సిస్టెన్సీ ఫాలో అవ్వకపోవడం వల్ల మరి ఏంటో జరగలేదు. సో మీరు కూడా ఫాలో అయితే ఈ స్ట్రాటజీస్ క్రాక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.